గేట్స్ వెంటనే కిందికి దిగరండి. నేను టాయిలెట్ ని ప్లగ్ చేయలేదు. ఆ పింగ్ పాంగ్ బాల్స్ నావి కావు. టాయిలెట్ ప్లగ్ అయిందా? ఏమనుకోకండి. గుడ్. అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు చూద్దాం. ఈ సంవత్సరం జరగబోయే ద బూట్స్విల్ పరేడ్ లో నేను ఒక అద్భుతమైన ఫ్లోట్ ని తయారు చేసి పెట్టబోతున్నాను. చేద్దాం డాడ్. బూట్స్విల్ బ్యూగుల్ పత్రికలో మొదటి పేజీలో ఈ న్యూస్ వస్తుంది. నా హౌస్ ఆఫ్ స్వాప్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. కూప్, ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన వయసు నీకు వచ్చేసింది. అందుకని నేను హెల్ప్ చేయాలి అంటారు. మన ఫ్లోట్ ని బిల్డ్ చేద్దాం. డాడీ నాకు హెల్ప్ చేయాలని ఆశగా ఉంది. నేను పెద్దవాడిని అయ్యాక డాడీకి నువ్వే హెల్ప్ చేయాలి మిలీ. ఓకే ఓకే, నువ్వు నా స్పెషల్ అసిస్టెంట్ గా ఉంటావు. ఈ ఏడాది పరేడ్ థీమ్ ఏంటంటే వే అవుట్ ఔటర్ స్పేస్. బిహోల్డ్ ద ఫ్యూచర్. కూల్. ఎక్సలెంట్. సో ఫ్యూచర్ కి కాస్త పని పడింది. ఓకే, ఎక్కువ పని పడింది. నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను డాడ్. చాలా సంతోషంగా ఉంది కూప్, ఎందుకంటే మన హౌస్ ఆఫ్ స్వాప్ అన్బీటబుల్ గా ఉండాలి. ఈ ఏడాది సీరియస్ కాంపిటీషన్లు చాలా ఉన్నాయి. హంఫ్రీ, అది క్లోజ్ గా ప్లాన్ చేయి. ఐరిస్, ఆ యాంటనాని స్ట్రైట్ గా ఉంచు. గార్డెన్ నామ్ అప్రిసియేషన్ క్లబ్ కి ప్రపంచంలోనే గొప్ప ఫ్లాట్ కావాలంట. మనం ఖచ్చితంగా గెలుస్తాం. హాయ్ డెన్నిస్, మీ డాడీ నడిపే ఇంటర్నెట్ కేఫ్, స్మాల్ అప్లయన్స్ రిపేర్ షాపు ఎప్పట్లాగే యూజువల్ ఎంట్రీకి వస్తాయనుకుంటాను. వెల్, ఈ మౌస్ మొబైల్ ఒక క్లాసిక్. ఈ సంవత్సరం దీన్ని వైర్లెస్ గా మోడిఫై చేసావు. నా స్పెషల్ ఫ్లోట్ ని తయారు చేయడానికి నువ్వు కూడా సాయం చేయి డెన్నిస్. టూల్స్ అవి ఉన్నాయా? కూల్. నీ నోట్లో ఏముంది మిలి? కాస్మిక్ పాపింగ్ క్యాండీ. మీకు కావాలా డాడీ? ఓ నో, నాకు అక్కర్లేదు, థ్యాంక్స్. ఏయ్ బర్టన్ బర్గర్, ఆ తుప్పు పట్టిన బకెట్ లో చాలా బోల్ట్లున్నాయి. ఎందుకో? ఇదొక యుఎఫ్ఓ మిసెస్ మన్సన్. అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లోట్ ఆబ్జెక్ట్. అర్థమైందా? అది మన బూట్స్విల్ బ్యూగల్లో హెడ్లైన్స్ గా వస్తుంది అనుకుంటున్నావా? నా దానికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, వేరే దేనికి రాదు. ఆవిడ గారి బొమ్మ ఫ్రంట్ పేజ్ లో వస్తే మనం చూస్తూ ఊరుకుంటామా? మనం మన పని మొదలు పెడదాం రేపే. ఎవరికి ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలి? సడన్ గా ఈ నాన్ స్టిక్ ప్యాన్ లో అన్ని అంటుకుపోతున్నాయేంటి? ఇది అలాగే ఉంది, విడ్డూరంగా ఉంది. గుడ్డు కాస్త మాడిపోయింది. కుప్, మన నాన్ స్టిక్ ప్యాన్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కి ఏమైందో నీకేమైనా ఐడియా ఉందా? నాకు తెలియదు డాడ్. డాడీ, నా పాపింగ్ క్యాండీని ఎవరో తీసేశారు. చూడకు, దాన్ని తింటే నా నోరు నంబైపోతుంది. సరే, ఇది ఒకందుకు మంచిదేలే, లేదంటే ఫ్లోట్ ని తయారు చేయలేకపోయేవాళ్ళం. కుక్ వల్ల కాకపోయినా నేను వర్క్ చేయనా? సైడ్ ప్యానెల్స్ కి పెయింట్ వేసే పని నువ్వు చూస్తూ ఉండు, నేనేం చేస్తానంటే వావ్, బ్యూటిఫుల్ గా ఉంది.
వావ్, ఇదేదో టఫ్ వాల్ పేపర్ పేస్ట్. హే, ఎవరో ట్రంక్ ను ఓపెన్ చేశారు. క్యాట్, ఇది చేసింది నువ్వేనా? ముందక్కడి నుంచి త్వరగా బయటికి రా, నీకు చెప్పాలి. బాయ్స్, నన్ను సర్ప్రైజ్ చేయడానికి రాత్రంతా మీరు ఈ పని చేసినట్టున్నారు. ఇది నిజంగా వండర్ఫుల్ జాబ్. థ్యాంక్స్ డాడ్. కానీ నా పర్మిషన్ లేకుండా మీరు ఇలా చేయడం నాకేమాత్రం నచ్చలేదు. అర్థమైంది డాడ్. క్యాట్ ఐడియా ఏంటో తెలీదు, కానీ దాన్ని ఫ్లోర్ దగ్గరికి మాత్రం రానివ్వకూడదు. మనకిప్పుడు కావాల్సింది డెన్నిస్ పేటెంటెడ్ అల్ట్రా సెక్యూర్ సెక్యూరిటీ సిస్టమ్. ఇప్పుడు ఇదొక అలాం. ఇది ఉండగా డాడ్ సాసర్ మీద అది ఒక వేలను కూడా పెట్టలేదు. గుడ్ ప్లాన్. క్యాట్ వచ్చేలా లేదు. రెడీ? నువ్వు రా. డెనిస్, సాసర్ లో అలారం మోగుతోంది. హే, ఇప్పుడు వచ్చే అలం సాసర్ నుంచి కాదు. అయితే ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తోంది? నా మౌస్ మొబైల్. ఇది డైవర్షన్. సాసర్ దగ్గరికి వెళ్దాం. చూస్తుంటేనే నార్మల్ గానే ఉన్నాయి. త్వరగా రండి కిడ్స్. ఫ్లోట్ ని మనం రిజిస్టర్ చేయడానికి ముందు దీన్ని ట్రయల్ రన్ కు తీసుకెళ్దాం. అక్కడ చూసావా? ఇదొక ఇంటర్ గ్యాలక్టిక్ గీకథాన్. యా, స్పేస్ లో కూడా ఇప్పుడు నర్డ్స్ ఉన్నాయని ప్రూవ్ అయింది. నాకు ఒకటి కావాలి. పెట్రోల్ అయిపోయినట్టుగా ఉంది. కొంచెం స్పీడ్ గా నడుపుతావా హంఫ్రీ? రిజిస్టర్ చేయడానికి నేను మధ్యాహ్నంలోగా పార్క్ కి వెళ్ళాలి. మధ్యాహ్నంలోగారా? ఇప్పటికే లేట్ అయింది. బాయ్స్, ఫ్లోట్ ని చూసుకోండి, నేను మిల్లి వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తాం. నేను డాడీకి స్పెషల్ అసిస్టెంట్. ఇదిగో హౌస్ ఆఫ్ స్వాప్స్ యూఎఫ్ఓ ఫ్లోట్ రెడీగా ఉంది. బూట్స్విల్ బ్యూగల్ ఫస్ట్ పేజ్ లో ఇది వస్తుంది. హే, మీ డాడ్ దాన్ని స్టార్ట్ చేశారా? డాడ్ ట్రై చేయట్లేదు. అది క్యాట్. స్టడీగా హోల్డ్ చేయడానికి ట్రై చేయి. జాలీ రైడ్ అయిపోయింది క్యాట్. మనం ఎగురుతున్నాం. నిన్ను వార్న్ చేస్తున్నాను క్యాట్, మర్యాదగా ఫ్లోట్ ని ల్యాండ్ చేయి. నేనుండగా ఈవిల్ క్యాట్ బూట్స్ వెళ్ళి అటాక్ చేయడం కుదరదు. నేను సాసర్ సిక్ అయ్యాను. మేము మా ఫ్లోట్ ని రిజిస్టర్ చేయడానికి వచ్చాం. లాస్ట్ ఇయర్ ఫ్లోట్ ని ఇది బీట్ చేసింది. మిస్టర్ క్యాట్, ఆర్ యు ఓకే? కూప్, నిన్న అక్కడే వెయిట్ చేయమని చెప్పాను కదా. నాలో వీలైనంత స్పీడ్ గా వచ్చాను. నేను ఏదైనా మిస్ అయ్యానా? ఇలాంటి ట్రిక్ నేను అర్థం చేసుకోలేను. ఇప్పుడు నువ్వు విన్ అయ్యావు. నెక్స్ట్ ఇయర్ నేను విన్ అవుతాను.
మనం దాని తర్వాత డీల్ చేద్దాం. ఇమీడియట్ గా మనం ఫ్లోట్ ని రిపేర్ చేయాలి. ట్రంక్ నుండి స్పేర్ టైర్ ని జాక్ ని తీసుకురా. షూర్ డాడ్. బెస్ట్ ఫ్లాట్ ఇది. ఎవరు దీన్ని తయారు చేసింది? వీళ్ళు దీన్ని తయారు చేశారంటే వీళ్ళ జంక్ అమేజింగ్ అయి ఉంటుంది. క్యాట్ ఫుడ్, యాన్ బాల్స్, లగేజ్. కూప్ బూట్స్ వెళ్ళి అటాక్ చేయడం క్యాట్ ప్లాన్ కాదు. దాని ప్లేస్ కెళ్ళడానికి ట్రై చేసింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో. అయితే దాన్ని ఆపడం తప్ప? నో! ఓకే కిడ్స్, ఐస్ రింక్ లో నీళ్లు నింపేద్దాం. కానివ్వండి. చాలా కోల్డ్ గా ఉంది. లంచ్ కు ముందు మనం ఆడుకోవచ్చు అనుకుంటాను. నేను నైట్ అంతా స్టిక్ ని ట్యాప్ చేస్తూ ఉన్నాను ఇలాగా. క్యాట్, సౌండ్ చేయడం ఆపుతావా? ఆల్ రైట్, గోల్. మిల్లీ, నీ క్యాట్ గేమ్ ని స్పాయిల్ చేస్తోంది. నీకోసం స్పెషల్ గా నా దగ్గర ఒకటి ఉంది. నువ్వు వేసుకునేలాగా ఒక స్కేట్స్. మనం ఐస్ డాన్స్ చేయబోతున్నాం. ఈ ఐస్ చూస్తుంటే నాలో ఉన్న క్రియేటివిటీ విపరీతంగా పెరిగిపోతోంది. మనం మళ్ళీ ఆడదామా మిస్టర్ క్యాట్? ఇప్పుడు నువ్వు డైవ్ చేయాలి. స్కేటింగ్ లో ఇంతవరకు ఇటువంటి ట్రిక్ ని చూడనే లేదు. వాళ్ళు చెప్పేది నువ్వు వినొద్దు. ఒక కాలు ఇంకో కాలికి ముందు పెట్టు. డాడ్, మిల్లీని క్యాట్ ని దూరంగా వెళ్ళమని చెప్తారా? బటన్ బర్గర్ బ్యాక్ యార్డ్ కప్ లో థర్డ్ పీరియడ్ జరుగుతోంది. మార్నింగ్ అంతా కూప్ స్నోలో ఆడుకున్నాడు. ఇప్పుడు నా టర్న్. స్కోప్, నువ్వు మార్నింగ్ నుంచి ఆడుకుంటున్నావుగా, ఇప్పుడు మిల్లీ టర్న్. కూప్ ఒక లూసర్, అందుకే ఇప్పుడు గేమ్ ని స్టాప్ చేస్తున్నావు. చూడు, నువ్వు లూజర్ లాగే లూజ్ చేసుకున్నావు లూజర్. దీనికి ఇంకా పవర్ఫుల్ అయింది కావాలనుకుంటాను. హే, క్యాట్ కి ఏమైంది? ఎప్పుడు ఉండేలా కాకుండా మోర్ డిస్ట్రక్టివ్ మోడ్ లో ఉంది. మోల్ మాన్స్టర్స్ ఆర్మీ ఆ కిందనుందేమో. బోట్స్ ని ఆక్రమించడానికి వాళ్ళొచ్చుండొచ్చు. మన లాన్స్ నాశనం అయిపోతాయి. ఓ యా, ఇది దేనైనా దాచిపెట్టుంటుంది. నువ్వు టైర్డ్ అయిపోయావా మిస్టర్ క్యాట్? ఏదైనా సరే దాన్ని తీయడానికి ఐస్ ని బ్రేక్ చేయాలి. దానికి సూపర్ లేజర్ లేదు. ఆల్ రైట్ గ్యాంగ్, నేను మన హోల్ ఫ్యామిలీని దీంతో చెక్కబోతున్నాను. అది ఐస్ లో చెక్కబోతున్నాను. అందరూ వెనక్కి వెళ్ళిపోండి కిడ్స్. ఎలక్ట్రిక్ టర్కీ కార్వర్ దీనికి ఉపయోగపడుతుంది అనుకుంటాను. క్యాట్ ఏదో ఇంపార్టెంట్ వస్తువుని అక్కడ దాచిపెట్టింది.
అంటే అది మనకి డేంజర్ అయి ఉంటుంది. వెయిట్, ఆ డింకీ స్కల్ప్చర్ ని మర్చిపోండి డాడ్. ఏదైనా గొప్పగా చేద్దాం. ఏం చేద్దాం? ఏం చేద్దామంటే ఒక ఐస్ ప్యాలెస్, తర్వాత ఒక పెద్ద డ్రాబ్రిడ్జ్. ఇంట్రూడర్స్ లోపలికి రాకుండా ఆపడానికి. నిజంగా నువ్వు చాలా మంచి ఐడియా ఇచ్చావు. దాన్ని కట్టడానికి పర్ఫెక్ట్ ప్లేస్ ఇదే. యు ఆర్ రైట్ కూప్, మనం మొదలు పెడదాం. చూసారా, అచ్చం మీలాగే ఉంది, కాకపోతే కొంచెం చల్లగా ఉంది. కూప్, డెనిస్, కోకో తయారు చేయడానికి నేను లోపలికి వెళ్తున్నాను. నేను మార్ష్ మెల్లోస్ ని ఫిల్ చేస్తాను. గేట్ లోపల రావడానికి ట్రై చేస్తోంది. కేర్ఫుల్, ఇది చాలా స్లిప్పరీగా ఉంది. నైస్ ట్రై క్యాట్. ఐస్ కి కింద నువ్వు దేన్ని దాచిపెట్టినా దాన్ని తీలేవు. ఈ చోటు నిజంగానే ఇంపెనట్రబుల్. స్లైడ్ ని రోజంతా పాలిష్ చేసాం, దాని మీద ఎక్కలేవు. ఇప్పుడు ఈ క్యాసిల్ కి కింగ్ ఎవరు? మనమే. హయ్యా! ఓ! ఇంకా స్లిప్పరీగానే ఉంది. ఇది హిట్ చేస్తుందో దానికి తెలీదు. ఏంటది? ఇదొక హ్యాచ్ లా ఉంది. క్యాట్ దీన్నే వెతుక్కుంటూ వచ్చి ఉంటుంది. మనం ఓపెన్ చేద్దాం. మనం మాట్లాడుతూ ఉంటే అదేంటి బస్ చేస్తోంది? దానిలో వాయిస్ యాక్టివేటెడ్. డెనిస్, మన దగ్గర ఉన్న వాటితో క్యాట్ ని హిట్ చేయి. నేను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. క్యాట్ ఏ కోడ్ వర్డ్ ని యూజ్ చేస్తుంది? ఓ, మియావ్. 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 నీ విస్కస్ కి స్నో అంటుకుంటుంది. మియావ్. Yes. మియావ్. నేను క్యాట్ మీద దాడి చేయడం చూసుండాలి. స్నో బాల్స్ తో కొట్టి దాన్ని లోపలికి రాకుండా చేశాను. దాన్ని ఆపడానికి ట్రై చేయడానికి నాకు ఐడియా వచ్చింది. ఈ రోజు నువ్వు మాతో గొడవ పడడం తప్పు క్యాట్. నా కోపానికి నువ్వు బలైపోతావు. అయ్యా! ఓ! ఆ! నన్ను వదిలేయ్. డెనిస్, అటువైపు ఏంటిని పట్టుకో. హ? అది ఓపెన్ అయింది. జాగ్రత్తగా దిగు. క్యాట్ ఈ చోటుని అంత రహస్యంగా ఉంచిందంటే ఇక్కడ ఏదో ఉంటుంటుంది. జెనెటిక్ మార్పు చెందిన సూపర్ టైగర్సా? ఏదో వరల్డ్ ని డిస్ట్రాయ్ చేసే లెవెల్ కి జైంట్ అటామిక్ గన్ అయినా ఉండొచ్చు. ఆ షీట్స్ కింద ఏ ఉంటాయి? ఫిషీ ఫ్రిస్కీ పిజ్జా. ఇక్కడ లెక్కలేనన్ని ప్యాకేజెస్ ఉన్నాయే. వీటికి పెద్ద లిటర్ బాక్స్ కావాలి. ఏమైనా క్యాట్ ఇంత మొత్తాన్ని తెలియదే. ఒక ఆర్మీని ఫీడ్ చేయడానికి అయి ఉంటుంది. గార్డెన్ హౌస్ రెడీ చేసి మొత్తం అంతా ఐస్ అయిపోయేలా చేయాలి. ఇదిగో వస్తున్నా. అది తప్పింది. స్లైడ్ దగ్గరికి వెళ్ళు. చూసావా, 12 జింజర్ బ్రెడ్ మెన్ ఒక హాకీ టీం కి సరిగ్గా సరిపోతారు. నేను
దీన్ని కూప్ లాగా చేశాను. వెళ్తారా డెనిస్? ఐస్ ఎక్కువైపోయింది. ప్యాలెస్ కొలాప్స్ అవ్వబోతోంది. ఎవరికి కావాలి ఈ జింజర్ బ్రెడ్? హౌ మిస్టర్ క్యాట్, నిన్ను వార్మ్ చేయడానికి ఒక నైస్ హాట్ బాత్ చేయాలి. టూ బ్యాడ్. అన్నిటికంటే కూలెస్ట్ ఐస్ ప్యాలెస్ ఇదే. కానీ మన దగ్గర అంతకన్నా కూలెస్ట్ ఫ్లాష్ లైట్ లేజర్ బ్లేడ్ ఉందిగా. రా